నమస్కారం. ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రభావితం చేయగల కొన్ని ముఖ్యమైన తాజా విషయాలను కొంచెం లోతుగా చూద్దాం. అంటే ప్రముఖ తెలుగు, ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ విశ్లేషణ చేస్తున్నాం. ఈ విశ్లేషణను మీకు అందిస్తున్నది కోల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే వార్తలపై మా ఈ క్యూరేటెడ్ న్యూస్ అనాలిసిస్తో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండొచ్చు. ముఖ్యంగా ఏజెంట్లు, కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు, రియల్టర్లు వీళ్ళందరూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారం ఇవ్వడమే మా ప్రయత్నం. సరే, ఈ రోజు మనం ముఖ్యంగా దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఒకటి ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు, ఆ తర్వాత ఈ చెరువుల కబ్జాలు. ఇది పెద్ద సమస్యగా మారింది కదా. అవును, నిజమే. ఇంకా అసైన్డ్ భూముల ఆక్రమణలు, మెట్రో రైల్ విస్తరణ ప్రతిపాదనలు, కొత్తగా పూర్తయిన అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్ గురించి కూడా వివరంగా చర్చించుకుందాం. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ORR రైల్ ప్రాజెక్ట్. దేశంలోనే ఫస్ట్ టైం కదా ఇలాంటిది. 392 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రైల్. దీని ఫైనల్ అలైన్మెంట్ కూడా ఖరారైంది అంటున్నారు. 8 జిల్లాలు, 14 మండలాలు, 26 కొత్త స్టేషన్లు. అంచనా వ్యయం కూడా చాలా ఎక్కువ, సుమారు 12,070 కోట్లు. అవును, చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది కూడా రీజనల్ రింగ్ రోడ్ RRR కి దగ్గరలోనే అంటున్నారు, ఒక 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో. అవును, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మొదట యాక్చువల్గా 508 కిలోమీటర్లు అనుకున్నారు. ఓ అవునా? అవును, కానీ ఫైనల్ గా 392 కిలోమీటర్లకి ఫిక్స్ అయ్యారు. అంటే RR కి దగ్గరగా ఇంకా డెవలప్మెంట్ కి ఎక్కడెక్కో స్కోప్ ఉందో ఆ ఏరియాల గుండా వెళ్లేలా ప్లాన్ చేశారన్నమాట. 6 చోట్ల రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జెస్ కూడా వస్తున్నాయి. రైల్ ఓవర్ రైల్ అంటే ఇది ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ కి, మల్టీ మోడల్ కనెక్టివిటీకి బాగా హెల్ప్ అవుతుంది. అంటే స్టేషన్ల చుట్టూ డెవలప్మెంట్ అన్నమాట. శివారు ప్రాంతాల అభివృద్ధికి, కొత్త టౌన్షిప్స్ కి ఇది చాలా ప్లస్ అవుతుంది. అద్భుతం కదా, వినడానికి బాగుంది. కానీ ఇంకోవైపు చూస్తేనేమో ఈ భూముల ధరలు పెరగడం వల్ల చెరువులు, కుంటల కబ్జాలు కూడా బాగా పెరిగిపోతున్నాయట. రాష్ట్రం మొత్తం మీద 43,000 చెరువులుంటే అందులో దాదాపు 4,000 కబ్జా అయ్యాయని అంటున్నారు. 4,000 చాలా ఎక్కువ సంఖ్య. అవును, మరీ ముఖ్యంగా మన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అయితే పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉంది. ఇక్కడ 920 చెరువులుంటే 491 ఆక్రమణకు గురయ్యాయట. సగానికి పైగా. అంతేకాదు, 282 చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయట. ఓ మై గాడ్, ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఒకటి ఈ FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ హద్దులు సరిగ్గా డిసైడ్ చేయకపోవడం, ఆ మార్కింగ్ పూర్తి కాకపోవడం. ఓకే, హైదరాబాద్ లో హైడ్రా లాంటి సిస్టమ్ ఉంది కదా, లేక్ ప్రొటెక్షన్ కమిటీ, అలాంటిది అన్ని జిల్లాల్లోనూ ఉండాలనే డిమాండ్ అందుకే వస్తుంది. ఇంకా సెక్షన్ 22A రూల్ ఉంది కదా, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్, అదున్నా కూడా పక్క సర్వే నంబర్లు చూపించి రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారని ఆరోపణలున్నాయి. అంటే లూప్ హోల్స్ వాడుకుంటున్నారన్నమాట. అవును, చివరికి జీవో 58, 59 కింద రెగ్యులరైజేషన్ కోసం వచ్చిన అప్లికేషన్స్ లో కూడా చెరువుల జాగా ఉంది అంటున్నారు. ఇది అర్బన్ ప్లానింగ్ కి, ఎన్విరాన్మెంట్ కి చాలా డేంజర్. అమ్మో, అంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక రియల్టర్ల విషయానికొస్తే వాళ్ళు ఇంకా బరి తెగిస్తున్నారనిపిస్తోంది. HMDA పర్మిషన్స్ కోసం బౌరంపేట లాంటి ఏరియాల్లో అసైన్డ్ భూములను కూడా వదలట్లేదట. వాటిని ఆక్రమించి ఆ భూముల గుండా ప్రైవేట్ వెంచర్లకు రోడ్లు వేస్తున్నారట. అవును, సరిగ్గా అదే జరుగుతోంది. కనీసం 40 అడుగుల రోడ్డు ఉండాలనే కదా రూల్. ఆ రూల్ ని మీట్ అవ్వడానికి ఇలా చేస్తున్నారు. కరెక్ట్. ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్, అధికారుల సూపర్విజన్, వీటి మీద చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ పెడుతుంది. ఇంకో విషయం ఏంటంటే, లేఅవుట్లలో రోడ్లు, పార్కుల కోసం వదిలిన స్థలాన్ని మున్సిపాలిటీకి గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి కదా. అవును, అది కూడా చాలా చోట్ల చేయట్లేదు. ముఖ్యంగా దుండిగాల్, శంషాబాద్ మున్సిపాలిటీలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉందని అంటున్నారు. స్థానికులు కంప్లైంట్ చేసినా కూడా యాక్షన్ ఉండట్లేదని వాపోతున్నారు. ఇది లీగాలిటీనే కాదు, బయర్స్ రైట్స్ ని కూడా దెబ్బతీస్తుంది. నిజమే. ఇలాంటి నెగటివ్ వార్తల మధ్య మెట్రో విస్తరణ వార్త కొంచెం రిలీఫ్ ఇస్తోంది. మెట్రో రైలు సెకండ్ ఫేజ్ అంటే ఫేజ్ 2Aలో 76.4 కిలోమీటర్ల లెంగ్త్ తో 5 కారిడార్స్, 54 స్టేషన్లను ప్రపోజ్ చేశారు కదా. అవును, దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నారట. ఎంపీలకు కూడా వాళ్ళ నియోజకవర్గాల వారీగా డీటెయిల్స్ ఇచ్చారంటున్నారు. చేవెళ్ల పరిధిలోనే ఎక్కువ లెంగ్త్ ఉంది, 39 కిలోమీటర్లు, 30 స్టేషన్లు. దీన్ని సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్స్ జాయింట్ ప్రాజెక్ట్ గా అప్రూవల్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఎంపీల ద్వారా సెంట్రల్ మీద ప్రెషర్ పెంచే స్ట్రాటజీలా కనిపిస్తోంది. సరే, ఈ ఎక్స్టెన్షన్ కనుక పూర్తయితే సిటీలో కనెక్టివిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు రియల్ ఎస్టేట్ వాల్యూస్ పైన కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ముఖ్యంగా కొత్తగా కనెక్ట్ అయ్యే ఏరియాలో. హోప్ఫుల్లీ త్వరగా అవ్వాలి మరి. ఇక ఫైనల్ గా ఒక మంచి వార్త. వర్షం పడితే రోడ్లపై నీళ్లు నిలిచిపోతున్నాయి కదా, ఆ ప్రాబ్లం తగ్గించడానికి GHMC కడుతున్న 11 అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ నిర్మాణం పూర్తయిందట. ఇది మంచి డెవలప్మెంట్. అవును, ఫేజ్ 1 పనులు 15.69 కోట్లతో కంప్లీట్ చేశారు. ఇది యాక్చువల్గా సిటీలో చాలా కాలంగా ఉన్న వాటర్ లాగింగ్ ప్రాబ్లమ్ కి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్. హైదరాబాద్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లాంటి చోట్ల ఆల్రెడీ ఇలాంటివి కట్టారు. అవి సక్సెస్ అయ్యాయని GHMC చెప్తోంది. ఓకే, వర్షపు నీరు డైరెక్ట్ గా ఈ ట్యాంకుల్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి ఇంజెక్షన్ బోర్వెల్స్ ద్వారా భూమిలోకి ఇంకుతుంది. ఎక్సెస్ వాటర్ ని నాలాల్లోకి పంప్ చేస్తారు. ఇది ఫ్లడింగ్ తగ్గించడమే కాదు, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కు కూడా హెల్ప్ అవుతుంది. సెకండ్ ఫేజ్ కి కూడా ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారట. లివబిలిటీ పెరుగుతుంది దీనివల్ల. మొత్తానికి చూస్తే హైదరాబాద్ డెవలప్మెంట్ ఒక మిక్స్డ్ బ్యాగ్ లా ఉందన్నమాట. ఒకవైపు ORR రైలు, మెట్రో ఎక్స్టెన్షన్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆశలు రేపుతుంటే, మరోవైపు ఈ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్, రెగ్యులేటరీ ఇష్యూస్ ఆందోళన కలిగిస్తున్నాయి. వాటర్ ట్యాంక్స్ లాంటివి కొంచెం రిలీఫ్. ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్స్ అన్ని రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఆపర్చునిటీస్ ని, అదే టైంలో ఛాలెంజెస్ ని కూడా చూపిస్తున్నాయి. కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే వాల్యూస్ పెరుగుతాయి, నిజమే. కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్, సూపర్విజన్ లేకపోవడం, ఇవి మార్కెట్లో అన్సర్టెనిటీని క్రియేట్ చేస్తాయి. ప్రాజెక్టులు టైంకి పూర్తి కావడం, రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం, ఇవి చాలా ముఖ్యం. ఒక చివరి ఆలోచన,
ఏంటంటే ఒకవైపు వేల కోట్లు పెట్టి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కడుతున్నాం, మరోవైపు గవర్నమెంట్ ల్యాండ్స్, లేక్స్ ఇంత ఈజీగా కబ్జా అయిపోతున్నాయి. ఈ పరిస్థితిలో హైదరాబాద్ నగరం కేవలం కొంతమంది డెవలపర్ల కోసమే కాకుండా రూల్స్లోని లుసుగులని అడ్డుకుంటూ అందరికీ ఉపయోగపడేలా ఒక సస్టైనబుల్ అర్బన్ గ్రోత్ని ఎలా సాధించగలం? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.